అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో తుని కాన్స్టెన్సీలోని సిహెచ్ అగ్రహారం గ్రామం దగ్గర దంతెవాడ పంచాయతీలో ఉన్నాం మనం. సో సరిగ్గా నా వెనకాల కనిపిస్తున్నకుండా సో అక్కడే చిన్నారి జాహ్నవి తప్పిపోయింది. దాదాపు 10 రోజుల నుంచి ఈ యొక్క గాలింపు కొనసాగుతుంది. సో కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇప్పటికే చాలామంది ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. సో ఏం జరిగింది, ఏం జరగలేదు, అసలు చిన్నారి ఎక్కడుంది అనే విషయానికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాస్తవానికి జూన్ 6 ఏదైతే శనివారం ఉదయం 11:30 ఆ అమ్మాయి తప్పిన తర్వాత సరిగ్గా హాఫ్ అన్ అవర్లోనే ఒక ప్రత్యక్ష సాక్షి ఫోన్ చేసి ఏదైతే ఆ పాప అడవిలోకి వెళ్తుందని, మీ ఇంట్లో మీ పాప ఉందా లేదా అని క్రాస్ చెక్ చేయమని కూడా అడిగినటువంటి నేపథ్యంలో ఆ అమ్మాయి అసలు అంత దూరం ఎలా వెళ్తుంది, ఎలాంటి తోడు లేకుండా 2.5 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఎవరో ఒకళ్ళు, వాళ్ళ అత్తగారు కావచ్చు, వాళ్ళ నానమ్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళ హెల్ప్ లేకుండా అక్కడికి ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద టాస్క్గా మారింది. అండ్ చిన్నారి కేసులో కుక్క, పెంపుడు కుక్క చాలా కీలకమైన క్లూగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కుక్క కూడా చనిపోయిన సిచ్యువేషన్. సో ఇలాంటి ఒక వరస్ట్ సినారియోలో పాప ఎక్కడుంది, అసలు సేఫ్గా ఉందా లేదా అనేది నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇక్కడ దంతివాడలో ఉన్నాం ప్రజెంట్ మనం. తుని కాన్స్టిట్యున్సీలోని దంతివాడ పంచాయతీలో ఉన్నాం. సో కొంతమంది గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. పాప అందరికీ బాధాకరంగా ఉంది. పాప బాగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఆ పాప ఎక్కడ ఉంటుందో ఏంటో మనకు తెలియదండి. మాది దొండవాక, వాళ్ళది మా అగ్రవారం. మనకు తెలియదు. మేము షాపు అమ్ముకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. కానీ కొంతమంది చెప్తుంది ఏంటంటే వాళ్ళు తోటలో ఉంటారు, వాళ్ళతో కొంచెం గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా మరి మీకేమైనా ఐడియా ఉందా? అలాంటివి నాకు తెలవండి బాబు. మరి మా మగవాళ్ళు తిరగలుగుతా ఎక్కడికైనా వెళ్తారు, కానీ మేమైతే ఇంటి దగ్గర, షాపు దగ్గర. వాళ్ళు 3 సంవత్సరాలు ఎన్నాళ్ళు అయిందంట తోటకు వచ్చారంట. అయితే ఇక్కడే ఉండేవారంట. మరి ఇప్పుడు దాకా ఏ అపాయం ఏది కూడా లేదు. మరి ఇప్పుడే అలా ఎంత జరిగిందో మనకు తెలియదు. మరి అదంతా దేవుడు. కానీ పోలీసు వాళ్ళు కొంతమంది జీడి పిక్కలు అమ్ముకునే వాళ్ళు, అక్కడ ఏరుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. సరిగ్గా ఏదో ఊరు నుంచి అక్కడికి వచ్చారట, అప్పుడే ఈ అమ్మాయి మిస్ అవ్వటం. సో దీన్ని ఎలా చూడొచ్చు? మరి అలాంటివి నాకు తెలదండి. అలాంటివి నాకు తెలియదు. మరి మేము జీడి తోటలోకి కూడా వెళ్ళాం. మరి అలాగే అనుకుంటున్నారు. మనం అనుకోవడమే తప్ప మనకేం తెలియదు. అంటే వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి జీడితో ఏదో ఊరు నుంచి వాళ్ళే వచ్చారు. మరి ఉన్న వాళ్ళు జీడి పిక్కల వాళ్ళు వస్తున్నారో లేదో మనకు తెలియదు. అదేనండి. మీ దగ్గరికి వస్తూ ఉంటారా జీడి పిక్కల వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు ఎవరన్నా? ఏదో ఇతనే తెచ్చారు, కానీ ఎవరో తయారంతనా అంటే మీ దగ్గరికి వేరే ఊరు వాళ్ళు వచ్చి అమ్మటం వేరే ఊరు వాళ్ళు రారు. మన చెట్టుకి మన షాప్ దగ్గరికి మాత్రం ఎవరూ రారండి. మా ఊరు వాళ్ళు ఎలా చిన్నపిల్లలు వాళ్ళు అయితే అలాంటి వాళ్ళు పరపెక్కలు ఏరుకున్న వాళ్ళే తెచ్చి ఇస్తూ ఉంటారు అంతే. కొంతమంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, జాహ్నవి వాళ్ళ అమ్మ ఏడవట్లేదని, అసలు ఆవిడే అనుమానాస్పదంగా ఉందని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఒక్కో తల్లి పెద్ద రేగలు పెట్టుకుని ఎడుతుంది. ఒక్కో తల్లి ఏం చేస్తుంది, గుండెల్లో మెడగొడిపోయినట్టు అదో రకంగా మౌనంగా అయిపోద్ది. బిడ్డ పోయిన బాధాకరంలోని ఆ బిడ్డ అలా బాధపడిపోతుంది. మరి ఆ బిడ్డ ఎలా ఉందో నేను కూడా చూడలేదు వెళ్ళి. మరి అలా ఎడుతుంది. పిల్లలు తండ్రులు బాధపడుతున్నారు, వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతున్నారు అని అంటున్నారు. ఆ మాట వాళ్ళకి ఇచ్చాను తప్ప మరి మనం వెళ్ళి చూడలేదు కదా. అవునండి. సరే, మీ పేరు? నారాయణమ్మ అండి. నారాయణమ్మ. సో ఆ చిన్న పాప చాలా నుంచి మిస్ అవుతుంది. ఏమండి మరి మిస్ అవ్వింది అంటున్నారు, తెలియలేదు. ఎంతమంది ఎతుకుతున్నారంటే మరి దొరకలేదండి. ఇంతకు ముందు ఇలాంటి ఏమన్నా జరిగింది? ఇప్పుడు జరగలేదండి ఇలాంటి, ఎక్కడ జరగలేదు, ఇక్కడే జరిగింది. ఇది చాలా చిత్రంగా ఉందండి బాబు. పిల్లల్ని కిడ్నాప్లు చేయడం కానీ, లేకపోతే ఎక్కడి నుంచో జీడిపెక్కలు ఏరుకొని వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఇది చేయడం కానీ, మనుషుల మీద దాడులు చేయడం కానీ, దొంగతనాలు అలాంటి ఏమీ జరగలేదండి బాబు. ఇప్పటికి ఏమీ జరగలేదు అలాంటి. ఇంకెంత మీద జరుగుతుంది ఏటో తెలియదు మరి. 10 రోజుల నుంచి చదువుతున్నా, ఇంకా కనీసం దొరకలేదండి. మరి పాప ఎక్కడ ఉందో క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం మరి మేము. మరి పాప మిస్సింగ్ కేసులో సుమారుగా ఈ రోజుతోటి 11 రోజులు సుమారుగా వస్తుందండి. కాకపోతే మా ఊహాగానాల ప్రకారం ఏమనుకుంటున్నామంటే
కిడ్నాప్ ఏమని చెప్పేసి భయపడుతుండే ఫైనల్గా. ఏంటంటే ఇప్పుడు మనకి పోలీసు వాళ్ళు అవనివ్వండి, లేదా ఎఫ్ఆర్ఎఫ్ బృందం అవనివ్వండి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, చాలా 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 చక్కగా పిల్ల గురించి అయితే భగవంతుడు ఆశీస్సులు అందరూ వాళ్ళ మీద ఉండాలన్న ఆకాంక్షతోటే చాలా కష్టపడి పాపని ఏదో రకంగా వెతుకుదామన్న ఆందోళనలో ఉన్నారు తప్ప ఇంకో రకంగా ఏం కాదండి. చాలా బాగా టీము బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఫైనల్గా జనాలు అనుకోవడం ఏంటంటే ఏదో రకంగా పిల్లని కిడ్నాప్ చేశారన్న ఆలోచనలో ఉన్నారండి ప్రజెంట్ అయితే చాలా మంది. చాలా వరకు 80%. ఫైనల్గా ఏమైందంటే ఇంకేదైనా పాప సుమారుగా 2 ఏళ్ళు అయ్యి 3వ సంవత్సరం వచ్చిందండి పాపకి. ఈ 3వ సంవత్సరంలో వెళ్ళిపోతే ఎంతవరకు వెళ్ళిపోద్దండి. కాకపోతే మినిమం ఆ ఫినిషింగ్కి కొండ వరకు సుమారుగా 3 కిలోమీటర్ల పైన ఉంటుందండి వాళ్ళ ఇంటికాడ నుంచి. మరి ఇంటికాడ నుంచి వెళ్ళి అక్కడ ఫినిషింగ్లో తలంటికి ఉన్నాయి అన్నది ఎంతవరకు వాస్తవం అన్నది మరి మనం అంత అబ్జర్వేషన్ చేయలేదు. ఉన్నాయి అంటున్నారు, మన పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. నిజమే పాపయ్యి ప్లస్ కుక్క కూడా అంటుకున్నాయని చెప్పేసి అన్నారు. ఈ లోపల కుక్క 4 రోజులు పోయిన తర్వాత వచ్చింది, బాగానే ఉంది. వచ్చిన కుక్క ఏమైందంటే డైరెక్టర్గా వాళ్ళ పెంపుకుడు కాబట్టి తల్లిదండ్రికి జాన్యవి తల్లిదండ్రికి వెళ్తే చున్ని పట్టుకొని లాగిందండి. లాగిన తర్వాత ఏమైందంటే ఆవిడేమనుకుందంటే అయితే పాప సేఫ్గానే ఉంది, నా కుక్క నా దగ్గరికి వచ్చింది కాబట్టి పాప సేఫ్గా ఉందని చెప్పి అనుకుంది. ఇది లాగి చున్నీ లాగి ఏం చేసిందంటే మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల మన పోలీస్ టీం అవనివ్వండి, ఎఫ్ఆర్ఎఫ్ ఈ టీం అందరూ కుక్క వెనకాల వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత ఆ రోజు కనిపించింది. మళ్ళీ మర్నాడు వచ్చింది కుక్క, మర్నాడు వచ్చి కనిపించింది. ఈ లోపల ఏదో దానికి అటాచ్డ్ ఏదో చేసినట్టే సంథింగ్, దాని గురించి నాకు పూర్తిగా ఐడియా లేదు. ఈ మెడకి ఏదో పెట్టి ఫైనల్గా అదే GPS ఏదో పెట్టి పంపించారు. పంపించిన తర్వాత ఏమైందంటే ఫైనల్గా వెళ్ళింది, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ దాని గురించి ఏమీ అవగాహన రాలేదని చెప్పి అనుకున్న తర్వాత ఈ తింక్షాల్లో 1-2 గంటల్లో కుక్క చనిపోయింది అనమాట. సరిపోతే వీడియో ఏమనుకుంటుందంటే అయితే ఈ లెక్కనే పాప కూడా ఎక్కడో సేఫ్గా లేదు, ఇప్పుడు దాకా సేఫ్ ఉందనుకున్నాం కానీ ఇప్పుడు సేఫ్గా లేదు, ఈ చుట్టుపక్కల లేదు, బయటికి వెళ్ళిపోయింది, అక్కడ ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన చెందిందండి ప్రజెంట్ ఫైనల్గా. ఏదంటే అవును కానీ ఒకవేళ కిడ్నాప్ అంటే ఇక్కడ ఊరోళ్ళు చేసే అవకాశం ఉంటుందా, బయట ఊరోళ్ళు చేసే? ఇక్కడ ఎవరు అటువంటి లేదు, నేను నా లోకల్లో అంటే. కాకపోతే ఇక్కడ ఈ చుట్టుపక్కల తుని ఇలాగా ఈ లోకల్లో తెలిసిన వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళు చేసిన పని తప్ప ఈ లోకల్లో ఎవరు అంత ఇదిగా ఎవరికి తెలియదండి. కిడ్నాప్లు చేయడం ఏదో పొద్దున్న లేకడం అంత తినడం, ఏదో శైలికి వెళ్ళిపోవడం, లేకపోతే వ్యవసాయం పని చేసుకోవడం తప్ప కిడ్నాప్లు చేయడం ఇటువంటి ఏమి తెలియదండి, అసలు తెలియదండి. ఏదో పొద్దున్న లేసామా మన పని మనం చేసుకున్నామా, వచ్చామా, తిన్నామా. వాళ్ళు ఊరు బయట ఉంటారు కదా, సో ఊరికి వాళ్ళకి కమ్యూనికేషన్ అసలు ఆ ఊరు కాదండి వాళ్ళది, గొట్టువాడ అని చెప్పేసి అనకాపల్లి జిల్లా గొట్టువాడ అండి వాళ్ళది. అసలు వాళ్ళ బాబు వాళ్ళు వచ్చి సుమారుగా 5 సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఆ రెడ్డి గారి కంపెనీలో. వాళ్ళ అబ్బాయి అండి అతను కూడా అరేంజ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ పాపని, ఈ కుర్రోడు, ఈ గణేష్ అన్న కుర్రోడు. అది చేసి 3 years ఎంత అవుతుందండి ఆ మ్యారేజ్ అయ్యి కూడా ఆ పాపని చేసుకున్న కుర్రోడు. ఈ లోపల ఆ కుర్రోడు కారు ఏదో కొనుక్కున్నాడటండి. ఈ కారు ఏం చేయడంటే అంటే వేరే వాళ్ళ దాంట్లో ఉంటూ మనం కారు చేస్తే మరి ఆ వానర్లాలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ కుర్రోడు ఏం చేశాడంటే ఈ కారు మీలాంటి వాళ్ళకి ఎవరికో లీజుకి ఇచ్చాడండి. లీజుకి ఇస్తే మంత్లీ 25,000 20,000 మాట్లాడుకొని ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈ 25,000 20,000 ఇచ్చేటప్పుడు 2 నెలలు ఇవ్వడం మనిహారట. ఈ కుర్రోడు వెళ్ళి ఇద్దేటి సార్ మీరు ఏమో డబ్బులు ఇవ్వలేదు, నేనేమో దాని మీద ఏదో చేసుకోవాలని చెప్పి మీకు చెప్పిన కారు ఎందుకు ఇవ్వలేదు ఏంటంటే అలా కాదు అలా ఏదని చెప్పి కింద మీద డిస్కషన్ పడ్డారట. అది వాళ్ళ ద్వారా ఏదో అయ్యిందన్నట్టు కొంత ప్రూవ్ అవుతుందండి. వాళ్ళు ఏదో చేశారు అన్నట్టుగా. అంతకన్నా వాళ్ళకి కూడా మధ్యవర్తిగా దానివల్ల తప్ప వేరే రకమైన ఊళ్ళో లోకల్ గొడవలు గట్రా ఏం లేవంటున్నారు. అతని ద్వారానే గొడవ కింద మీద పడి గొడవ ఆడుకున్నారు, ఈ కారు సమస్య వచ్చింది అని చెప్పేసి అనుకున్నారండి. అది సో విన్నారు కదా, దంతెవాడ గ్రామస్తులు చెప్పేది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ గడిచిన వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి లైవ్లో ఉన్న వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్ గడిచిన 10 ఏళ్లలో అంటే చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. మరి ఒకసారి బాబాయ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, ఇక్కడ పాప తప్పైంది కదా, ఆ పాప గురించి ఏం చెప్తావు? అడుగు పాప తప్పైంది తెలుసా? పాప మంచిగా తిరిగి రావాలని చెప్పు, క్షేమంగా.
నోరు తిరగలేదు. నీకు తిరిగినట్టు చెప్పు, ఏం కాదు. చెప్పు. పాప క్షేమంగా తిరిగి రావాలని, మంచిగా ఉండాలి పాప. మా పాప క్షేమంగా తిరిగి రామ్మా. సో గడిచిన 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, సిహెచ్ అగ్రహారం కావచ్చు, ఇటు దంతెవాడ ప్రజానీకం కావచ్చు, ఇటు తుని కాన్స్టెన్సీ కావచ్చు, చాలా అంటే ఎలాంటి ఘర్షణలు కావచ్చు ఇలాంటివి ఎప్పుడు లేనటువంటి సిచ్యువేషన్. సరే అడపదడప జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ పార్టీకి ఈ పార్టీకి చిన్న చిన్న గొడవలు కామన్. కానీ ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇటు రెవెన్యూ, పోలీసులు ఇంతమంది గాలిస్తున్నా ఆ చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లూ కూడా దొరకనట్టు వచ్చింది. సో మరికొద్దిసేపట్లో ఈ యొక్క కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రానుంది. మరి నిజంగానే ఆ పాపకి ఏదన్నా అంటే ఎవరన్నా ఎత్తుకెళ్ళి ఆ అమ్మాయికి అంటే సేఫ్ అపహరించి తీసుకెళ్లారా, లేదా ఆ కుక్కకి మళ్ళీ ఏమన్నా క్లూ ఇచ్చే సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పి ఆ కుక్కకి కూడా మందు పెట్టి దాన్ని చంపేశారా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ డాట్స్ని కనెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు పోలీసులు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క కేసుని ఛేదించడానికి పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే 10 రోజులుగా ఈ యొక్క గాలింపు కొనసాగుతుంది. ఇప్పటికీ స్టిల్ ఆ యొక్క మీకు కనిపిస్తున్నటువంటి కొండ దగ్గర ఇప్పటికీ స్టిల్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో పొద్దునుంచి వాళ్ళ అమ్మ వాళ్ళతో, వాళ్ళ నాన్న వాళ్ళతో, ఇటు వాళ్ళ నానమ్మ వాళ్ళతో కూడా మనం మాట్లాడిన సందర్భం ఉంది. సో ఎవరైనా చెప్పేది ఒకటే, పాప క్షేమంగా రావాలని చెప్పి. సో కెమెరామెన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, తుని.